చాలా వరకి ఈ సమ్మర్‌లో టాన్ ఎక్కువ అవుతూ ఉంటుంది చాలా వరకి. హ్మ్. సన్ స్క్రీన్స్ యూజ్ చేయని వాళ్ళు హోమ్ రెమెడీస్ ద్వారా ఏదైనా చేసుకోవచ్చంటారా? సీ చాలా మందికి అపోహ ఉంటుందండి. ఏంటంటే మనం ఇండియాలో చాలా మంచి ఆయుర్వేదాలో మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం కెమికల్స్ హ్మ్. వాడనవసరం లేదు. ఫస్టు అడిగేదేంటంటే సోపు మంచిదా? లేకపోతే సున్నిపిండి మంచిదా? రైట్. సో, సున్నిపిండి కంటే సోపే మంచిది. ఎందుకంటే సోప్ అనేది ఒక మిసెల్‌ని ఫార్మ్ చేస్తది. చాలా ఈజీగా వాష్ చేసుకోవడానికి ఉంటుంది. చాలా వాటికి మనకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల బెటర్ ప్రొడక్ట్స్ వచ్చాయన్నమాట. హ్మ్. సో, అదే విధంగా మనకు సన్ స్క్రీన్ అనేది చాలా సేఫ్ ఇప్పుడు. హ్మ్. చాలా సేఫ్, చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. వేరే ఏ హోమ్ రెమెడీస్ కంటే. సో, హోమ్ రెమెడీస్ అన్ని పక్కన పెట్టి మనం అన్‌నాచురల్ పద్ధతిలో బతుకుతున్నాం కాబట్టి, సో, అన్‌నాచురల్‌గా క్రీమ్ పూసుకోవడమే మంచిది. వేరే వాటితో కంపేర్ చేస్తే. హ్మ్. సో, సన్ స్క్రీన్ అనేది అంత చెడ్డది కాదు. హ్మ్. సో, మనం ఏదన్నా గాని రిస్క్ బెనిఫిట్ రేషియో. మీరు ఏదో హోమ్ రెమెడీ వాడి ఎండకి ఎక్స్‌పోజ్ అయ్యారు. మేబీ అల్ట్రా వయలెట్ రేస్ అనేది ఒక 20%, 30% ప్రివెంట్ చేసి వర్కౌట్. డ్యామేజ్ స్టాప్ చేస్తుంది. హ్మ్. మీరు అదే సన్ స్క్రీన్ గనక పూసుకుంటే మేబీ 90-95% మీకు ప్రొటెక్షన్ వస్తుందన్నమాట. హ్మ్. సో, మనకు ఏదైతే టెక్నాలజీ ద్వారా వచ్చిందో అన్నీ చెడ్డవి కాదు. హ్మ్. దాంట్లో ఒక మంచి విషయం ఏదన్నా ఉంది అంటే ఈ సన్ స్క్రీన్ అన్నమాట. హ్మ్. సన్ స్క్రీన్‌లో చాలా ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కంటే దానివల్ల జరిగే లాభం అనేది హ్మ్. ఎస్పెషల్లీ ఎండకి ఎక్స్‌పోజ్ అయ్యే వాళ్ళకి చాలా ఎక్కువ కాబట్టి సన్ స్క్రీన్ వాడడం అనేదే మంచిది హోమ్ రెమెడీస్ కంటే.